రైతు బంధు పేరిట ప్రజలకి రైతులకి డబ్బులు ఇవ్వటం, అట్లాగే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లాంటి వాటి ద్వారా డబ్బులు ఇవ్వటం, పెన్షన్ 2000కి చేయడం లాంటివి చేసుకొచ్చారు కేసీఆర్. కానీ అంతకంటే ఎక్కువ ఇస్తానన్న రేవంత్ నమ్మారు. ఇప్పుడు రేవంత్ అధికారంలోకి వచ్చారు, ఇవన్నీ చేస్తారా లేదా? కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 2 లక్షల రైతు రుణమాఫీ, 3 లక్షల వరకు వడ్డీ లేని పంట రుణాలు, వ్యవసాయానికి 24 గంటల నిరంతర ఉచిత కరెంట్, రాయపూర్ ఏఐసీసీ రైతు తీర్మానాల అమలు, గత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్ విధానం తిరిగి ప్రారంభించడం, అన్ని పంటలను మెరుగైన పద్ధతి ధరతో కాంగ్రెస్ ప్రభుత్వమే కొనుగోలు, మూతబడిన చక్కెర కర్మాగారాలు తెరిపించి పసుపు బోర్డు ఏర్పాటు, వివిధ కారణాలతో పంట నష్టపోతే తక్షణ నష్టపరిహారం అందేలా పటిష్టమైనటువంటి పంటల బీమా, రైతు కూలీలు, భూమి లేని రైతులకు సైతం రైతు బీమా పథకం, మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ కుటుంబాలకు అనుసంధానం, పోడు భూములు, రైతులకి అసైన్ భూములు, లబ్ధిదారులకు క్రయ విక్రయాలతో సహా అన్ని హక్కులు, ధరణి పోర్టల్ రద్దు, దాని స్థానంలో అందరి భూములు రక్షణ కల్పించేందుకు సరికొత్త రెవెన్యూ చట్టం, నకిలీ విత్తనాలు, పురుగు మందులపై ఉక్కుపాదం, కారకులపై వీడి యాక్ట్ కేసులతో కలిపి కఠిన చర్యలు, ప్రతి ఎకరాకి సాగునీరు అందేలా నిర్దిష్ట సమయంలో అసంపూర్ణ ప్రాజెక్టులు పూర్తి, రైతు సమస్యల శాశ్వత పరిష్కారం కోసం చట్టపరమైన అధికారాలతో రైతు కమిషన్ ఏర్పాటు, లాభసాటి వ్యవసాయమే లక్ష్యంగా తెలంగాణ వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా నూతన వ్యవసాయ విధానం, పంటల ప్రణాళిక, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ముంపుకు గురైన రైతులకు ఆర్థిక చేయూత, ముంపుకు గురైన గోదావరి, కృష్ణా పరివాహక ప్రాంతాల కరకట్ట నిర్మాణం, యూపీఏ ప్రభుత్వం ఇచ్చిన 2013 భూసేకరణ చట్టం యథావిధిగా అమలు, ఆదర్శ రైతు విధానాన్ని తిరిగి పునరుద్ధరించి ప్రతి మండలానికి ఓ మార్కెట్ యార్డ్ ఏర్పాటు, వ్యవసాయ యాంత్రీకరణ పనులు ప్రతి మండల స్థాయిలో ఏర్పాటు, నిర్లక్ష్యం చేసిన వ్యవసాయ సబ్సిడీలు, విత్తన సబ్సిడీ, ట్రాక్టర్లతో పాటు వ్యవసాయ యంత్రాల మీద సబ్సిడీ, ఎరువుల సబ్సిడీ, పురుగు మందుల సబ్సిడీ మొదలైనవన్నీ ఇవ్వటం, అట్లాగే ప్రకృతి వైపరీత్యాల సమయంలో రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, మొక్కజొన్న పంటలకు పూర్వ వైభవం, వీటిలో ప్రధానంగా వరి ధాన్యానికి 2183 రూపాయల మద్దతు ధర ఉంటే 2683 చేస్తామని, మొక్కజొన్నకి 2200 ఇస్తామని, కందులకి 6700 ఇస్తామని, సోయాబీన్కి 4400 ఇస్తామని, పత్తికి 6500 ఇస్తామని, మిర్చికి 15000 ఇస్తామని, పసుపుకి 12000 ఇస్తామని, ఎర్రజొన్నకి 3500 ఇస్తామని, చెరకుకి 4200 ఇస్తామని, జొన్నలకి 3050 రూపాయలు ఇస్తామని చేసినటువంటి హామీలు అమలు చేయమని అడుగుతున్నారు.